అధికార మార్పిడి కారణంగా తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటి సింగరేణి సంస్థ ఆగమవుతుందని మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిఖనిలో ఈ నెల 7వ తేదీన సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహణకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం స్థానిక యూనియన్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం మూలంగా సింగరేణి మనుగడకు భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి కుంభకోణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను సర్వనాశనం చేస్తుందని మండిపడ్డారు. సంస్థకు రావాల్సినటువంటి బకాయిలను చెల్లించకపోగా సింగరేణిని జేబు సంస్థలా వాడుకుంటూ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు. సంస్థను ప్రైవేటు శక్తులకు అప్పగించాలనే ఆలోచనతోనే రేవంత్ సర్కార్ అనేక కుట్రపూరిత విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ కుట్రల పట్ల అందరిలో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో నినాదంతో ఈ నెల 7వ తేదీన భారీ సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీపీసీ కాజీపల్లిలోని శ్రీమయి కన్వెన్షన్ లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికులు, పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఈ సదస్సుకు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను దాదాపుగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ఘోరంగా జరుగుతూ ఉన్నది. అనేక కుంభకోణాలు, అనేక అవినీతి ఆరోపణలు, అదేవిధంగా సింగరేణి సంస్థను ఒక జేబు సంస్థలాగా, ఏటీఎం లాగా ఈ ప్రభుత్వం వాడుతూ ఉన్నది. ఒకవైపేమో వేలాది కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నప్పటికీ కూడా వాటిని రిలీజ్ చేయకుండా గతంలో మిగులు బడ్జెట్ అంటే ఓడి దాదాపు 3-4 వేల కోట్ల ఓడి ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఈరోజు ఓడి తీసుకొచ్చి కార్మికులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి నెట్టబడ్డది. దీనికి కారణం ఒకటే, పూర్తి స్థాయిలో ఈ సంస్థను సర్వనాశనం చేసి ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పజెప్పేటువంటి కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా కోల్ మైన్స్కు బాధ్యత వహిస్తున్నటువంటి నాయకునిగా వీటిని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసేటువంటి కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎప్పుడైతే అధికారం మార్పిడి జరిగిందో, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిందో ఆయనకి ఇవన్నీ పట్టింపులు లేవు. మరి అలా ఏం జరుగుతుంది సింగరేణి సంస్థలో? ఈ సంస్థను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనబడుతున్నది. ఇది ఓబీ కావచ్చు, కోల్ బ్లాక్స్ కావచ్చు, మొత్తానికే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్కు హఠావో సింగరేణికి బచావో అనేటువంటి సింగరేణి పరిరక్షణ కోసం, అదేవిధంగా ఒక అవగాహన కల్పించాలి కార్మిక కుటుంబాలకు, ఈ ప్రాంత వాసులందరికీ కూడా అనే ఉద్దేశంతో 7వ తారీఖున ఇక్కడికి గౌరవనీయులు రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారు రావడం జరుగుతూ ఉంది. అనేక విషయాలు చాలా ఈ కుంభకోణాలకు సంబంధించి అసలు ఈ సంస్థలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు కూడా ప్రజలకు బహిరంగంగా చెప్పడం కోసం ఒక సదస్సును 7వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతూ ఉంది. తప్పకుండా కార్మికులు, కార్మిక కుటుంబాలు, ఈ ప్రాంతంలో అనేక విధాలుగా ఈ సంస్థ పైన ఆధారపడి జీవించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు రావాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కాంగ్రెస్కు హఠావో సింగరేణి బచావో, సింగరేణి పరిరక్షణ కోసము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాచరణ తీసుకున్నటువంటి నేపథ్యంలో బొగ్గుగని కార్మిక సంఘం ప్రతినిధులు ప్రతి బాయి మీద, ప్రతి గులాయి మీద కార్మికుల బాధలను, ఇబ్బందులను పరిష్కారం చేయడం కోసం
పోరాటాలు సలుపుతున్నటువంటి యొక్క సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు తన్నీరు హరీష్ రావు గారు 7వ తారీఖు నాడు గోదావరికనికి ఈ యొక్క పరిరక్షణ సదస్సుకు వస్తున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత సకల రంగాలలో పనిచేసేటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడం కోసం సదస్సుకు హాజరు కావాలని ఈ సందర్భంగా కోరుతూ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను మన జన్మ హక్కు మన సింగరేణి హక్కు అయినటువంటి ఈ యొక్క కారుణ్య నియామకాలు ఇస్తే వచ్చినటువంటి చేస్తున్నటువంటి ఉద్యోగుల మీద వారి మీద ఎంక్వైరీలు వేసి వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీల పేరిట దుర్మార్గమైనటువంటి చర్యలకు ఈ యొక్క కాంగ్రెస్ కోరుకున్నటువంటి నేపథ్యంలో ఎదిరించక తప్పదు, పోరాటం చేయక తప్పదు. కార్మిక హక్కులు అప్పుడే మనకు వస్తాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క సదస్సును విజయవంతం చేయడం కోసం, ఈ ఉద్యమ కార్యాచరణలో పాల్గొనడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని సందర్భంగా సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. అనంతరం బీఆర్ఎస్ పార్టీ యూనియన్ శ్రేణులతో కలిసి సింగరేణి పరిరక్షణ సదస్సుకు సంబంధించిన బాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ టీబీ జీకేఎస్ నాయకులు మాదాస్ రామూర్తి, నడిపల్లి మురళీధర్రావు, మేకల సమ్మయ్య, బొడ్డు రవీందర్, చెలుపూరి సతీష్, వాసర్ల జోసెఫ్, రొడ్డ సంపత్, దుమ్మెటి వాసు తదితరులు పాల్గొన్నారు.